శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, ఎవరి కర్మలన్నీయును శాస్త్రసమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో, అలాగే ఎవరి కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అటువంటి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అంటారు. ఈ శ్లోకము యొక్క వివరణ: కామ సంకల్ప వర్జితాః. జ్ఞానికి అసంతృప్తి ఉండదు, ఏదో కావాలనే తపనతో పనిచేయడు. కర్మ చేయకపోయినా అతను పూర్ణుడుగానే ఉంటాడు. అందువల్ల కామవర్జిత, అతనికి కోరికలు లేవు. అందువల్ల సంకల్పవర్జిత, భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా లేవు. జ్ఞాని తనను తాను స్వీకరిస్తాడు కాబట్టి ప్రపంచాన్ని కూడా స్వీకరిస్తాడు. ఏం చేసినా ఏం చేయాల్సి వచ్చినా ఆనందంగా చేస్తాడు. అందువల్ల అతని ప్రయాణం ఆనందం నుంచి ఆనందానికి ఇంకా ఆనందానికే ఉంటుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞాని పారమార్థిక స్థాయిలో ఉంటాడు కాబట్టి అతనికి పుణ్యపాపాలు అంటవు. అహంకారంతో తాదాత్మ్యం చెందితేనే, అంటే సంకల్పం ఉంటేనే పుణ్యపాపాలు కలుగుతాయి. జ్ఞాని అహంకారంతో తాదాత్మ్యం చెందడు కాబట్టి అతనికి పుణ్యపాపాలు అంటవు. అందువల్ల జ్ఞానికి ఆగామి కర్మలు రావు. కర్మాణం దగ్ధ, కర్మలన్నీ ఇక్కడే దగ్ధమవుతాయి. అంటే అహంకారాన్ని వేయించటానికి జ్ఞానాగ్నిని వాడాలి. జ్ఞానాగ్ని వల్ల జ్ఞాని సంచిత కర్మలు దగ్ధమవుతాయి. అటువంటి వ్యక్తిని పండితుడు అంటారు. తమాహుః పండితం. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తిని పండితుడు అంటారు. బుధాహ, జ్ఞానులు. అలాగే ఒక వ్యక్తిని జ్ఞాని అనాలంటే తక్కిన జ్ఞానులే అనగలరు. హరే కృష్ణ.